అలానే రీతు ప్రతి ఒక్కరి లైఫ్లో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. మీరు సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేశారు, ఫెయిల్యూర్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ అంత బాగుంటుంది అని నీకు తెలీదు. ఫెయిల్యూర్ అనేది ఉండాలి. ఫెయిల్యూర్ అనేది లైఫ్లో లేకపోతే అరే సక్సెస్ అంటే ఇంత బాగుంటుందా, సక్సెస్ ఉంటే లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుందా అనేది తెలీదు. ప్రతి మనిషి పడతాడు లెగుస్తాడు, పడతాడు లెగుస్తాడు, పడతాడు లెగుస్తాడు, కానీ ఏదో ఒకరు గట్టికి కొడతాడు. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో ఫెయిల్యూర్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏదో ఒక రోజు నువ్వు గట్టిగా కొడతావు, నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్లో. సో సక్సెస్ కోసం ఎన్నిసార్లు ఫెయిల్ అయినా తప్పులేదు. సో ఫెయిల్యూర్ వచ్చింది కదా అని బాధపడి అరే ఇంక ఇదే నా లైఫ్ అని అనుకుంటే అవ్వదు. నువ్వు ట్రై చేయి, ఏదో ఒక రోజు నువ్వు గట్టిగా సాధిస్తావు. సక్సెస్ రావడానికి ఫెయిల్యూర్ అనేది వస్తుంది అంటావా? అవును. నువ్వేంటి ఇంక పుట్టగానే నడిచి గెంతులేసేయలేవు కదా. నువ్వు ఫస్ట్ పాకాలి, పాకేటప్పుడు కింద పడతావు, లెగుస్తావు, దాని తర్వాత నడుస్తావు. సో నువ్వు పుట్టగానే డబ్బు ఎగురుకుంటూ నడవలేవు కదా. సో అంతే, ఫస్ట్ మనం ఫెయిల్ అవుతేనే కదా మనకి అదేంటి, ఎలా దాన్ని బెటర్గా చేయటం, ఎలా సక్సెస్ అవ్వటానికి అప్పుడే కదా రీజన్స్ దొరికేది. ఇలా కాదు, ఇంక వేరేలాగా మనం కష్టపడాలి, అప్పుడు సక్సెస్ అవుతారు లైఫ్లో. ఏ బిజినెస్ కూడా వెంటనే ఏది అవ్వదు, యాక్టింగ్ కూడా అవ్వదు, ఆపర్చునిటీస్ కూడా ఏది అవ్వదు, నీకు వెంటనే ఏది రాదు. నువ్వు ఎంతో కష్టపడితేనే నీకు సక్సెస్ అనేది నీకు దొరుకుతుంది. మీ లైఫ్లో ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? ఓడి అమ్మ, వెనక్కి చూసుకుంటే మొత్తం వెన్నుపోట్లే ఉంటాయి. అందరూ ఉంటారు, అందరూ అలాంటి వాళ్ళే ఉన్నారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ వన్. ఇప్పుడు ప్రెసెంట్ నా లైఫ్లో అయితే దండం ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఎందుకనంటే నేనేంటంటే ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ. నాకు ఫ్రెండ్స్ ఉండేది కూడా ఇద్దరు ముగ్గురు ఉంటారు. వాళ్ళ ఇద్దరు ముగ్గురిని నేను గుడ్డిగా నమ్మేస్తా. ఇంకా వాళ్ళ గురించి నువ్వు 100 మంది ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మను. అండ్ నువ్వు వాళ్ళు ఉన్నా లేకపోయినా నాది మాట ఒకటే ఉంటుంది, వాళ్ళు నా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ అంతే. మళ్ళీ బ్యాక్ బిచ్చింగ్ ఇలాంటివి ఏమి ఉండవు. కానీ నేను నా ఫ్రెండ్స్ అని అనుకున్న వాళ్ళు నా ముందు ఒకలాగా ఉంటారు, నా వెనక 100 మాట్లాడతారు. నా ఏడుపు చూసి కూడా పక్కకెళ్ళి నవ్వుకునే వాళ్ళని చూశాను నేను. అండ్ నాతో ఒక మాట మాట్లాడతారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 చెప్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని, వాళ్ళ దగ్గర ఏదో పార్టీలు ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఫ్రీగా మందొస్తే తాగడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఐవ్ సీన్ సో మెనీ పీపుల్ లైక్ దిస్. ఐమ్ లైక్ ఓకే, నేనేం చెప్పక్కర్లేదు. పొడిచే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా. పెన్నుపోటు పొడిచే వాళ్ళకి ఏం చెప్తానని అంటే, నువ్వు నన్ను పొడిచింది ఇంత అయితే నీకు వేరే వాళ్ళు పొడిచేది ఇంత ఉంటుంది, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అంతే. అంతేనా? యా అంతే. నేనేం సమాధానం చెప్పక్కర్లే, నేనేం వాళ్ళని తిట్టుకోనక్కర్లే, నేనేం చేయక్కర్లేదు. ఐ బిలీవ్ ఇన్ శివ, హీ విల్ డూ ఇట్. అండ్ నేను ఇలా చూస్తాను కూడా కొంతమందిని, అరే బాబు వీళ్ళకేంటి ఇలా అయింది అని అంటే, నేనైతే గలీజ్గా గట్టిగా నమ్ముతాను ఏంటంటే, నన్ను ఏడిపించినోడు సక్సెస్ అయినోడే లేడు. అవునా? నేను ఏడిచాను ఒక మనిషి గురించి అని అంటే, ఐ బిలీవ్ దట్ వర్ష ఇప్పటి వరకు ఏదో ఒకటి అవ్వకుండా లేదు వాళ్ళకి. నేనైతే అమ్మా ఏంటిది అని అనుకుంటాను. కర్మ గట్టిగా ఉంటుంది నా విషయంలో. నేను ఇంకా రిటర్న్ నన్ను ఎవరు ఏమనుకుంటారా, మీకు చాలా చెడు జరుగుతుంది అని అనుకుంటాను నేను. అంతేనా? ఇది అంతా ఉంటుందని మీరు నమ్ముతారు? ఐ టోటలీ బిలీవ్. నేనేం చేయక్కర్లేదు, దేవుడే చేస్తాడు అని అనుకుంటాను. ఇండస్ట్రీలో తొక్కే వాళ్ళు ఉంటారు, ఒకరిని తొక్కితే కానీ ఒకరు ఎదుగురు అంటారు. అది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఉందా అది రియలా? ఎంత తొక్కినా కూడా ఒకళ్ళకి ఇది రాసి పెట్టింది అని అంటే, నో మ్యాటర్ నువ్వు 100 సార్లు తొక్కు, నేను లెగుస్తా మళ్ళీ. సో నీకు రాసి పెట్టున్నది ఎక్కడికి పోదు బ్రో. సో అది పక్కా వస్తుంది. సో దాన్ని నిన్ను ఎంత తొక్కినా కూడా, ఎంత ఈ అమ్మాయి వద్దు 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 అన్నా కూడా నిన్నే పెడతారు వాళ్ళు. ఎంత ఈ అమ్మాయి ఎదగకూడదు అన్నా కూడా ఆ అమ్మాయి ఎదుగుతుంది. నీకు అది రాసి పెట్టుంది అంతే. ఈ తొక్కే వాళ్ళకి నువ్వు ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు? నువ్వు నన్ను ఏం పిక్కలేవు. ఎంత స్వీట్గా చెప్పినా. ప్రెసెంట్ మీ ఫ్రెండ్స్ ఎవరు? నీకు ఫ్రెండ్స్ ఎవరు? ప్రెసెంట్ ఫ్రెండ్స్ అని అంటే బీన్ ఆల్మోస్ట్ 7-8 years నుంచి. అండ్ రీసెంట్ టైమ్స్ నుంచి ఇంకా వీ బికమ్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకనంటే వి బోత్ ఆర్ ఇన్ సేమ్ ట్రామా. అండ్ హీ బికమ్ నా బ్యాక్ బోన్. మా ఫ్యామిలీ కూడా, మా మమ్మీకి కూడా అసలు కొడుకులాగా హీఈస్ దేర్. అండ్ నిషా అని మేమిద్దరం కలిసి ఒక సీరియల్ కూడా చేసాం. వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 6 years నుంచి. సో షీ ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్. ఇఫ్ నాట్ మా అన్న సాయి, ఇంక వీళ్ళే. అంతేనా? యా. ఇప్పుడు
డెమోన్కి కాల్ చేసి, డెమోన్ నేను సడన్ గా తణుకొస్తున్నాను, నాకు ఇక్కడ ఏమీ తెలియదు, ఎక్కడికి రావాలి అని అంటే ఎల్సి ఫస్ట్ అసలు ఫోన్ ఉందో లేదు వాడి దగ్గర. హలో హలో, ఎక్కడున్నావు? తనకు బిజీ ఉన్నావా? చెప్పు. సంక్రాంతికి మనం ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికంటే మీ ఊరు తీసుకెళ్తావా? ప్లాన్ చేద్దాం. సరే, ఇంకా నా వల్ల కావట్లేదు. ఒరే, నేను షోలో ఉన్నాను, వాళ్ళు కాల్ చేయమంటే చేశాను రా, ఇదంతా వినిపిస్తుంది రా, సారీ రా. హాయ్ డెమోన్. హాయ్. నేను వర్ష. నాకెంత కోపం వచ్చిందో తెలుసా మా రీతు నువ్వు నామినేట్ చేసినప్పుడు. అయ్యో, నేను అది బాధతో చేశాను. పాపం, అది చెప్పింది రీతు కూడా. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బిగ్ బాస్ హౌస్ ని బయటకు వచ్చిన తర్వాత? సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నా. యాక్చువల్లీ హోమ్ టౌన్ వచ్చాను ఈ రోజు మార్నింగ్ 9 నుంచి. జస్ట్ ఇప్పుడే అయ్యింది, ఒక 20 minutes అయింది అంతే. మీరు రీతు గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారేమో? వెరీ జెన్యూన్ అండ్ అంటే మనం ఏది ఇస్తే అది తిరిగి ఇచ్చే పర్సన్ అని అనిపిస్తుంది నాకు. ఆహా, నా బెస్ట్ ఫ్రెండ్. అలానే డెమోన్, నీకు కాఫీ అలవాటు ఉందా? అప్పుడప్పుడు తాగుతాను, అలవాట్లేదు. బట్ వాళ్ళ చుట్టాలు అందరూ ఉన్నారు పక్కన. పాపం, అయ్యో డెమోన్, నమ్ముతున్నాడా నువ్వు అసలు వచ్చానంటే? పాప నమ్ముతాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు కలిసారా? ఆదివారం పరివారం షూట్ లో కలిసాం, అంతే. తర్వాత కలవలేదు. మీ ఓడికి కాఫీ అలవాటు ఉందా? లేదు. కాఫీ అలవాటు లేదు. ఓకే, ఇంక మీ జోక్గా అన్నాను నేను, అంతే. ఊహాగానానికి లేదు. అబ్బాయి కూడా అలవాటు లేదు, నేను చూస్తాను కాబట్టి. లేదు. రీతు